కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం. కృష్ణా జిల్లా మాఫిదేవి మండలం టేకుపల్లిలో ఉన్న కంచి పీఠదత్త దేవస్థానం, శ్రీ రామేశ్వర దేవస్థానంలో అర్ధరాత్రి భారీ చోరు జరిగింది. ఇద్దరు దొంగలు ముసుగులు ధరించి వచ్చి తాళాలు పగలకొట్టి గణపతి స్వామి రజత స్వరగం, కుమారస్వామి స్వరగం, వీరభద్రస్వామి స్వరగం అపహరించారు. 15 కిలోల బరువైన దాదాపు 20 లక్షల విలువైన ఈ 3 స్వరాగాలు చోరుకి గురైనట్లు ఉదయం గుర్తించిన అర్చకులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు దర్యాప్తు పెట్టారు. అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తనయుడు మండలి వెంకట్రాం టేకుపల్లిలో చేరుకొని చోరీ జరిగిన తీరు పరిశీలించారు. సరే సరే అంటే పూజ చేద్దాం. ఎందుకంటే ఈ అమౌంట్ ఎన్ని లక్షలు అయింది అనేది ఆల్రెడీ మనకు రావాలి కదా. మీకు ఇంకెక్కడెక్కడ సీసీ కెమెరాలు లేవా? ఆ టైంలో ఇప్పుడు ఎందుకంటే ఇక్కడ టైం తెలుసు కదా, వాళ్ళు వెళ్ళి బయటకు వెళ్ళిన టైం తెలుసు కదా. ఈ కెమెరాలు కూడా ఒక 10 days బ్యాక్ నుండి బ్యాకప్ చేస్తాం. ఎవరైనా వచ్చి రిక్వెస్ట్ వెళ్ళారా ఏంటనేది మనం డైరెక్ట్గా రాదు. ముందు ఫస్ట్ దారి కానీ గుడి కానీ చేసే సిచ్యువేషన్ ఎట్లా ఉంది ఏంటి 10 days బ్యాక్ నుండే మనం కృష్ణా జిల్లా మోపిదేవి మండలం టేకుపల్లి గ్రామంలో వేయించేసి ఉన్నటువంటి శ్రీ కాంచీ కామకోటి పీఠస్థ శ్రీ బాలాపార్వతి సమేత రామేశ్వర స్వామివారి దేవస్థానంలో నిన్న రాత్రి సుమారుగా 12 గంటల తర్వాత 1 గంటలోపు ఇద్దరు దుండగులు దేవాలయంలోకి ప్రవేశించి స్వామివారికి సంబంధించినటువంటి గణపతి స్వామివారి యొక్క రజిత సర్వాంగం అంటే మొత్తం స్వామివారికి పెట్టే ఆభరణం వెండిది, తర్వాత కుమారస్వామి వారికి సంబంధించినటువంటి రజత సర్వాంగం మొత్తం వెండి తొడుగు అన్నమాట. అలా 2 తొడుగులు కాకుండా మరలా వీరభద్ర స్వామివారి దేవాలయంలోకి ప్రవేశించి వీరభద్ర స్వామివారికి సంబంధించిన వెండి తొడుగు మొత్తం ఈ 3 వెండి తొడుగులు సుమారుగా 15 కిలోల పైమాట ఒక 16 నుంచి 20 లక్షల లోపు విలువైనటువంటివి తీసుకొని వారు తలుపులు తాళాలు పగలగొట్టి తీసుకొని వెళ్ళిపోయారు. ఇదే విషయాన్ని ఉదయం మాకు ఇక్కడ స్టాఫ్ వచ్చి తలుపు తీద్దామని గుళ్ళోకి వచ్చేసరికి తలుపులు తాళాలన్నీ పగలగొట్టడం చూసి పోలీసు వారికి తెలియజేశారు. తర్వాత మా ప్రాంత ఎమ్మెల్యే అయినటువంటి మండలి బుద్ధప్రసాద్ గారికి తెలియజేస్తే వారు వెంటనే స్పందించి పోలీసు వారిని పంపించడమే కాకుండా వారి పిల్లవాడైనటువంటి వెంకటరామ గారిని ఇక్కడ పంపించి వారు వచ్చి ఇదంతా చూసుకొని వారు గట్టి ప్రయత్నం చేసి మరలా మా స్వామివారి యొక్క ఆభరణాలు మాకు లభించేటట్లుగా గట్టి ప్రయత్నం చేస్తాం, కృషి చేస్తామని మాకు హామీ ఇచ్చి వెళ్ళారు. అలాగే పోలీసు వారు కూడా తగినంత శ్రద్ధ తీసుకొని స్వామివారి యొక్క ఆభరణాలు మరలా పునః లభించేటట్లు ప్రయత్నం చేయాలని పత్రికాముఖంగా మీ అందరినీ కోరుకుంటున్నాను.